ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. అదేంటంటే, ఇప్పటి వరకు దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు నేను నా సేవ పరిచయం ప్రారంభించాను. ఒక రేకుల షెడ్ కన్నా ముందు బరకాలతో నేను చర్చ్ ప్రారంభించాను. చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలామంది ఆ బరకంలోనే వచ్చి వర్షిప్ చేశారు. చెమటలు కక్కుకుంటే ఫ్యాన్స్ ఉండేవి కాదు. బ్లాక్ టార్పాలిన్ క్లాత్ కింద, బ్లాక్ టార్పాలిన్ ఫ్లోరింగ్, అంతా మట్టి. చర్చ్ ఏమీ కాదు, ఖాళీ స్థలంలో కేవలం గుడారాలతోనే మేము సర్వీస్ ప్రారంభించాం. మరి నెక్స్ట్ ఇంకొక వీక్ తర్వాత నుంచి అదే ప్లేస్లో దేవుడు యూత్ సెంట్రల్ కాదు కానీ ఒక నూతనమైన పేరుతో గొప్ప పరిచయం ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. మరి ఇద్దరు దైవజనులు కాదు, నలుగురు ఇక్కడ ఉన్నారు. మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి, ఆత్మతో మమ్మల్ని నడిపించి, వాక్యంతో మమ్మల్ని నడిపించి ఇంతకాలం మాకు ప్రోత్సహించారు. మరి ఆ ఇద్దరు దైవజనులు అలాగనే ఆ దంపతులు ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేసి ఆ సంఘానికి పేరు ప్రతిష్ఠించాల్సిందిగా నేను కోరుతున్నాను. స్క్రీన్ మీద రివీల్ చేస్తారు వారికి దేవుడిచ్చిన పరిచర్య పేరు. ఈ 40 days ఫాస్టింగ్లో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పేరు మనం చూద్దాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో మీరు ఇప్పుడు చూడబోతా ఉన్నారు ఆ పేరును. దాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాము. దగ్గరగా దేవుని స్తుతిద్దాం. లైఫ్ సెంట్రల్ చర్చ్. దేవుడు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక ఇది యేసు ద్వారా వచ్చేటువంటి జీవము కొరకు ఈ సంఘము ఏర్పాటు చేయబడింది. లైఫ్ సెంట్రల్ చర్చ్. అందరూ ఒకసారి ఆశీర్వదిద్దామా? ఎస్.